నెల్లూరు చింతారెడ్డిపాలెం నారాయణ మెడికల్ కాలేజీలో ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధూమపాన పొగాకు ఉత్పత్తులతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగించుకోవాలని ధూమపాన బాధితులకు ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె ప్రసన్నపూర్ణ, డాక్టర్ ఈ ఆనంద్ రెడ్డి, ఏజీఎం శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రజా చైతన్యం కలుగజేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా నో స్మోకింగ్ డే అనేది 1984 నుంచి యూకేలో స్టార్ట్ చేశారు. అంటే పొగాకు సంబంధిత ఉత్పత్తులు, వాటి వల్ల కలిగే జబ్బులు, వాటి వల్ల వచ్చే మరణాన్ని నిరోధించడానికి వాటి మీద అవగాహన కల్పించడం కోసం ఈ డే మనం చేసుకుంటున్నాము. సో ఇండియాకి వచ్చినట్లయితే దగ్గర 26 కోట్ల మంది పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ళు ఉన్నారు భారతదేశం మొత్తంలో. అలాగే పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే మరణాల సంఖ్య సుమారుగా 10 లక్షల కంటే ఎక్కువ ఉంది. సో ఇది చాలా తీవ్రమైన విషయం. సో మనము చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం అవగాహన కల్పించడానికి. సార్ చెప్పినట్టు సినిమాలో స్లైడ్స్, సిగరెట్ కట్టల మీద పొగాకు తాగడం హానికరం, లేదా ప్రతి సీరియల్స్లోనూ ఎక్కడైనా సరే సిగరెట్ స్మోకింగ్ చూపించినప్పుడు వాటి మీద పొగాకు హానికరం అని చెప్తున్నాం. కానీ దానివల్ల ప్రజల్లో చైతన్యం పూర్తిగా రావట్లేదు. అంటే ఇంకా పొగ తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వాటి వల్ల వచ్చే వ్యాధులు, వాటి వల్ల వచ్చే మరణాల సంఖ్య పెరుగుతుంది. సో వీటి వల్ల మనకి ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంట్రీ పోతుంది. తర్వాత దేశం చాలా జబ్బుల కాలంగా ఆక్సిజన్తో బెడ్రిడన్గా ఉండిపోయే వాళ్ళ సంఖ్య, అంటే మార్బిడిటీ అంటాం, మార్బిడిటీ, మోర్టాలిటీ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి వీటి గురించి ఇంకొంచెం అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం మాది. సో నో స్మోకింగ్ డే అనేది సెకండ్ వెన్స్డే, అంటే 2వ బుధవారం మార్చిలో చేసుకుంటున్నాము. సో అవగాహన కోసం అని చెప్పాను కదా. సో ఎందుకు పొగాకు వల్ల ఇంత తీవ్రమైన నష్టం కలుగుతుంది, లేదా దాని గురించి అవగాహన జనాలు ఎందుకు పెరగట్లేదు అంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి ముట్టుకుంటే కాలుతుందని తెలిసినప్పుడు దాన్ని ముట్టుకోరు. అంటే దాని ఎఫెక్ట్ వెంటనే తెలుస్తుంది కాబట్టి దాని గురించి వెంటనే జాగ్రత్త తీసుకుంటారు. సిగరెట్ స్మోక్ వల్ల దాన్ని మా టీచర్ గురువు గారు ఏం చెప్పారంటే, ఇట్ ఇస్ స్లో ఫార్మ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. అంటే ఏంటి, తాగగా చాలా ఏళ్ల తర్వాత దాని ఎఫెక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని వల్ల వచ్చే జబ్బుల నుంచి మనం కాపాడడం పేషెంట్ని చాలా కష్టం. వెంటనే రాదు కాబట్టి, లేదా దానిలో ఉండే అడిక్షన్ సబ్స్టెన్సెస్ వల్ల ఏమవుతుందంటే దానివల్ల చిన్న వయసులో హాబీగా మొదలయ్యి ఆనందంగా ఉంటుంది, తాగడం బాగుంటుంది కాబట్టి గ్రూప్స్లో, పార్టీస్లో దానివల్ల వచ్చే నష్టాన్ని వాళ్ళు గుర్తించారు వెంటనే. సో దానివల్ల పొగాకు హానికరం అనే విషయం మనం ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళలేకపోతున్నాం. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ వెంటనే ఉండదు కాబట్టి తెలియదు. సో ఇది దాని పొగాకు మానలేకపోవడానికి, లేదా పొగాకు అలవాటు పెరగడానికి ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను. దానికి మనం సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రజలకి బాగా అర్థమవుతుంది. ఏంటి అంటే, నార్మల్గా మనము ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ చూస్తారు కదా, కోవిడ్ గాలిలో నుంచి మనం పీల్చే క్రిముల వల్ల మనకు లోపలికి వచ్చి వ్యాధి వచ్చింది. సో గాలి ద్వారా మనం పీల్చే వాటి వల్ల వ్యాధులు వస్తాయనే విషయం అందరికీ తెలిసేది. సో అలాగే మనం పుట్టినప్పటి నుంచి బ్రతుకున్నంత కాలం శ్వాస తీసుకుంటాం కదా, ఆ శ్వాసలో ఈ చుట్టూ ఉన్న పొల్యూషన్ ఎక్కువ అవటం వల్ల, లేదా చుట్టూ ఉన్న క్రిములు మనకి గాలి ద్వారానే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చాలా జబ్బుల్ని కాజ్ చేస్తాయి. సో నార్మల్గా ఆరోగ్యంగా ఉండే మనిషిలో, లేదా స్మోకింగ్ అలవాటు లేని మనిషిలో ఈ రోగ నిరోధక వ్యవస్థ, తర్వాత రక్షణ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఊపిరితిత్తుల్లో, శ్వాసనాళంలో. అది లోపలికి వెళ్ళిన పొల్యూషన్ని, తర్వాత క్రిముల్ని, వాటన్నిటిని బయటికి నెట్టివేసి మనని ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తుంది. ఆ పొల్యూషన్ స్థాయి పెరిగినా, లేదా మనం స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నా కూడా దాని తీవ్రత ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థ మీద పడుతుంది. సో మొదటి ఎఫెక్ట్ స్మోకర్స్లో జరిగేది ఏంటి అంటే, శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల యొక్క రక్షణ వ్యవస్థ దెబ్బతిని తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ అంటే ఇండియాలో కామన్గా ఉండేవి న్యూమోనియా లాంటివి, తర్వాత ఈ టీవీ చాలా కామన్గా వచ్చేది టీవీ, తర్వాత మొన్న మీరు కోవిడ్ అప్పుడు చూసారు కదా వైట్ ఫంగస్ అని చెప్పి మ్యూకార్. ఈ జబ్బులన్నిటి వల్ల కూడా మరణాలు అతి తొందరగా సంభవిస్తాయి. సో స్మోకర్స్లో ఫస్ట్ జరిగేది ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది, అది మొదటిది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. దాంతోపాటు షుగర్ ఎక్కువ ఉండటం, లేదా వెయిట్ ఎక్కువ ఉండటం, ఇట్లాంటి కోమార్బిడిటీస్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ సమస్య అవుతుంది. రెండవది, ఈ క్రానిక్గా స్మోక్ చేస్తూ ఉంటారు. పొగాకులో 4000 పైగా కెమికల్స్ ఉంటాయి, అంటే టాక్సిక్, మన శరీరానికి సరిపడని విషపూరితమైన పదార్థాలు. కాకపోతే వెంటనే వాటి ఎఫెక్ట్ కాజ్ చేయవు కాబట్టి మనకు తెలియదు. సో ఇవి శరీరంలో అన్ని కణజాలాల మీద పనిచేస్తాయి. మొదట్లో ఓన్లీ శ్వాసనాళాల మీదే పనిచేసి శ్వాసనాళాలు కుంచుకుపోయేలా చేస్తాయి. గడ్డ ఎక్కువ తయారయ్యి అడ్డం పడిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. సో దగ్గు, గడ్డ రావటం, కొద్దిగా ఆయాసం రావటం ఉంటుంది. సో ఆ దశలో ఎవరు ట్రీట్మెంట్ కోసం రాదు, లేదా ఎప్పుడో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని నాకు పెద్దగా జబ్బేం లేదు, ప్రాబ్లం ఏం లేదు, స్మోకింగ్ వల్ల కాదు అని చెప్తారు. అంటే ఇది 20 ఏళ్ళ నుంచి ట్రీట్మెంట్ చేస్తుంటే పేషెంట్కి ఇచ్చిన ఇన్పుట్ అనమాట. సో ఆ దశ దాటిన తర్వాత శ్వాస తీసుకోవడం చాలా కష్టమయ్యి దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి
అయిపోయి లంగ్స్ ఫెయిల్ అయిపోతాయి. ఫెయిల్ అయిపోయినప్పుడు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటుంది. అప్పుడు ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు కదా. సో ఈ ప్రాణవాయువు ప్రతి కణానికి కావాలి శరీరంలో. ఇప్పుడు ఊపిరితిత్తులు దాటి సమస్య శరీరంలో అన్ని భాగాలకి, అన్ని సిస్టమ్స్కి వెళ్తుంది. మెయిన్గా హార్ట్కి, బ్రెయిన్కి, కిడ్నీస్కి అట్లాంటివి. సో పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్స్, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్స్, వీటన్నిటికి కూడా సిగరెట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్మోకింగ్ ఒక కారణం. అంటే సిగరెట్టే కాదు, సిగరెట్, బీడీ, చుట్ట ఏ ఫామ్లో అయినా సరే. సో ఇది రెండవ ఎఫెక్ట్. మొదటిది ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థ పోతుంది. తర్వాత రెండవది ప్రాణవాయువు తగ్గిపోయి శరీరంలో అన్ని కణాలు దెబ్బతింటం మొదలుపెట్టి కిడ్నీస్, బ్రెయిన్ లేదా గుండె ఇబ్బంది పడుతుంది. ఈ దశలో కూడా చాలా మరణాలు సంభవిస్తాయి. ఇంకా మూడవది అతిపెద్దది అందరికీ తెలిసింది క్యాన్సర్స్. సో అందరూ స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు. లంగ్ క్యాన్సర్ రావడం ఒక ఎత్తు. లంగ్ క్యాన్సరే కాకుండా ఇది ఈ చిన్న చిన్న పార్టికల్స్ రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి శరీరంలో అన్ని భాగాల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి దాని ఎఫెక్ట్ మిగతా వాటి మీద కూడా పడుతుంది. సో అన్నవాహికలో క్యాన్సర్, స్టమక్లో క్యాన్సరు, చిన్న ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో క్యాన్సరు, బ్లాడర్ అంటే మూత్రనాళాల్లో, తర్వాత కిడ్నీల్లో, బోన్లో, బ్రెయిన్లో. సో ఏ భాగంలో క్యాన్సర్ కైనా స్మోకింగ్ ఒక ఇటియాలజీలో అంటే కారణంగా చెప్తారు. సో ఇది నెక్స్ట్. దీంట్లో వేటి వల్ల అయినా మరణం సంభవించవచ్చు. సో ఈ జబ్బులు ఏది వచ్చినా కూడా మనము దీని నుంచి పూర్తిగా క్యూర్ చేయలేము పేషెంట్ని. దీన్ని నివారించడం ఒకటే మార్గం. నివారించడం అంటే స్మోక్ సెసేషన్, అంటే స్మోక్ని ఆపేయటం. సో ఇది మూడవ అతిపెద్ద విషయం. తర్వాత మేము రోజు ఓపీలో చూసే పేషెంట్స్ స్మోక్ చేసేవాళ్ళు ఈ జబ్బులు ఎదురాకపోయినా ప్రివెంటివ్ ఏజింగ్ అంటారు. అంటే వాళ్ళ వయసుకు తగ్గ శక్తి ఉండదు. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు ఈ మీడియా మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రాముఖ్యత ఏంటంటే నో స్మోకింగ్ డే. ఈరోజు మార్చి 13వ తేదీ నో స్మోకింగ్ డే. అంటే అందరికీ తెలుసు ఈ ధూమపానం వల్ల వచ్చేటువంటి విపరీతమైన వ్యాధులు కానివ్వండి, విపరీతమైన పోకడలు కానీ మనుషుల్లో అడిక్షన్ వల్ల వచ్చేవి. కాబట్టి ఈ ధూమపానం ఎంత ముఖ్యంగా యువతని, అందరూ తాగుతారు, అన్ని ఏజ్ వాళ్ళు తాగుతున్నప్పటికీ కూడా, ధూమపానం చేస్తున్నప్పటికీ కూడా యువత ముఖ్యంగా ఏ దేశానికైనా దాని ప్రగతికి కానీ, ఉన్నతికి కానీ, అభ్యున్నతికి కానీ ముఖ్యం యువత. అలాంటి యువత ఈ ధూమపానానికి బానిసలైపోయి ఫ్యూచర్లో లంగ్ క్యాన్సర్లని, రకరకాల వ్యాధులు రావటం, తొందరగా చనిపోవటం మనం టీవీలో అన్ని చోట్ల చూస్తున్నాం. ఈ మధ్య ఓరల్ క్యాన్సర్స్ రావటం అయితే, దానివల్ల ఇది టొబాకో వాడటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా చాలామందిలో మార్పు రావట్లేదు. మోర్ ఓవర్ చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు వాటికి. సో అందువల్ల మన నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ఈ ధూమపానాన్ని నిరోధించడానికి, ఫ్యూచర్లో ఆరోగ్యంగా యువత ఉండేదానికి, యువతే కాకుండా మిగతా అన్ని వయసుల వారు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ధూమపాన నిషేధం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని గురించి, దాని ప్రాముఖ్యతను గురించి అన్ని రకాల వ్యక్తుల్లో, గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండేవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు ఈ ధూమపానం వల్ల, వీటన్నిటి గురించి వివరించడానికి ఇక్కడ మా పల్మనాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రసన్న పూర్ణ గారు, మరి ఈ ధూమపానం వల్ల, నికోటిన్ అడిక్షన్ వల్ల ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వచ్చు, వాళ్ళ మామూలుగా జనసేవ స్రవంతిలో ఎలా కలపచ్చు, ఒకవేళ అడిక్ట్ అయి ఉంటే కూడా, అవన్నీ వివరించడానికి డాక్టర్ ఆనంద్ రెడ్డి గారు, ప్రొఫెసర్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే మనం విందాం. నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు మరియు కళాశాల యాజమాన్యం తరఫున హాజరైన ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఊపిరితిత్తుల విభాగాధిపతి ప్రసన్న పూర్ణ గారు, మార్కెటింగ్ హెడ్ శేఖర్ రెడ్డి గారు, విచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్ రెడ్డి, మానసిక వ్యాధుల విభాగ ప్రధానాధిపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, చాలామంది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ప్రతి దగ్గర సినిమా చూసేటప్పుడు క్లిప్పింగ్ వస్తుంది, లేకపోతే ఒక విజువల్ వస్తుంది, లేకపోతే ఫోటోలు వేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అవగాహన సదస్సులు, కార్యక్రమాలు, ర్యాలీలు ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం ఉందంటే, ఒక్కసారి గణాంకాల వైపు దృష్టి సారిస్తే దాదాపు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు భారతదేశంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఈ
పొగాకు సంబంధించిన పదార్థాలు లేకపోతే మత్తు పదార్థాలు అవి పొగాకుతో కలిపి ఉపయోగించడంలో అలవాటు పడిపోయారు. అలవాటు పడటం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామందికి వాడకానికి వ్యసనానికి బానిస అవడానికి తేడా తెలియదు. సింపుల్గా చెప్పాలంటే ఆలని చెప్తూ ఉంటాం. అంటే ఆనందం, అలవాటు, అవసరం. సింపుల్గా చెప్పాలంటే ఆనందం అనేది ప్రతిరోజు రాదు, ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఆ రకంగా ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తుల్ని వాడటం మొదలు పెడతారు. ఆనందం కోసం తీసుకోవటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ ఆనందం ఫేజ్ నుంచి అలవాటు అంటే రోజు పొద్దున్నే లేచి టీ కాఫీ తాగటం, ఇలా ఎంత సాధారణమో అలాగే ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటికీ అలవాటు పడుతూ ఉంటారు. ఆ ఫేజ్ నుంచి అవసరం అంటే మనకి నీరు ఎలా అవసరమో, గాలి ఎలా అవసరమో అలాగే పొగాకు సంబంధించిన పదార్థాలకి అలవాటు అయిపోతారు. వాళ్ళకి చుట్టుపక్కల సమాజం కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఏమీ కూడా పట్టదు. వాళ్ళ మనసుకి ఎప్పుడైతే ఇప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుందో వాళ్ళు తాగేస్తారు. సో ఈ చాలామంది ఏంటంటే ఈ ఫేజ్లో ఉన్నా కూడా వాళ్ళ ఆ వ్యసనానికి బానిస అయ్యామన్న అవగాహన కూడా లేకుండా వాళ్ళు సఫర్ అయ్యేదే కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల, సో ప్యాసివ్ స్మోకింగ్ అంటాం, యాక్టివ్గా సిగరెట్ తాగే వాళ్ళు ఎంతైతే సఫర్ అవుతారో వాళ్ళతో కూర్చున్న వాళ్ళు, వాళ్ళతో ఉన్న కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు వదిలిన స్మోక్ వల్ల కూడా అంతే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఆ కనీస అవగాహన లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. సో వాళ్ళకి అర్థమయ్యే దీనికోసం ఎప్పుడైతే మీకు కాన్స్టెంట్గా ప్రతి క్షణం సిగరెట్ తాగాలన్న ఆలోచన వస్తుందో, లేకపోతే ఒక్కసారి సిగరెట్ తాగడం మొదలెడితే ఒక్క సిగరెట్తో ఆగలేకపోతారో, లేదా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా సిగరెట్ తాగకుండా ఉండలేకపోతారో, ఇలాంటివన్నీ వాళ్ళు ఆ పొగాకు సంబంధించిన పదార్థాల మీద ఆధారపడిన దానికి గుర్తులు. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయొచ్చు అంటే, మొదటగా చాలామంది ఏ పద్ధతినైనా కూడా మాకు మేము కంట్రోల్ చేసుకుంటాం అన్న అపోహలో ఉంటారు. ఎదుటి వాళ్ళు ఒక వ్యక్తిని మీరు ఈ పదార్థానికి అలవాటు పడ్డారు అని చెప్పే ఫేజ్ వచ్చిందంటేనే వాళ్ళ కంట్రోల్స్ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయినట్టు. ఇటువంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోటివేట్ చేసి వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్లకి పంపించవచ్చు. మేము నారాయణ గారి ఆధ్వర్యంలో ఉచితంగా డిఅడిక్షన్ సెంటర్ రన్ చేస్తున్నాం. ఈ డిఅడిక్షన్ సెంటర్లో నాతో పాటు శేషమ్మ గారు, ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మేము ఎటువంటి మత్తు పదార్థానికి అలవాటు పడిన వాళ్ళైనా అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లో ఫస్ట్ వాళ్ళని ఆ పదార్థం నుంచి బయటకు తీసుకొచ్చి ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బయటకు తీసుకొచ్చి తర్వాత వాళ్ళని సాధారణ జనజీవన స్రవంతిలో కలవటానికి కావలసిన మనోధైర్యాన్ని, ఆ పదార్థం నుంచి బయటకు రావటం వల్ల చాలామంది ఏంటంటే సిగరెట్ తాగకపోతే మాకు మలబద్ధకం ఉంటుందనో, నిద్ర పట్టదనో, ఇంకొకటనో ఇలాంటి సమస్యలు చెప్తూ ఉంటారు. కాబట్టి పొద్దున్నే మేము సిగరెట్ తాగకపోతే మా రోజు మొదలవదు అని. ఇలాంటివన్నీ భ్రమలే. వీటన్నిటి నుంచి బయటకు తీసుకురావడానికి ఒక పద్ధతితో కూడిన ట్రీట్మెంట్ మాడ్యూల్స్ అంటాము, వాటిని అవలంబించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి అందరిలో మళ్ళీ ఒక ఆరోగ్యవంతుడైన పౌరుడిగా నిలబెట్టడానికి మేము మా వైపున శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. సో చాలామంది ఇదేదో చాలా ఖర్చుతో కూడుకున్నదన్న భ్రమ కూడా ఉండొచ్చు. మేము మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ సర్వీసెస్ అన్ని ఉచితంగానే చేస్తున్నాం. సో మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇందాక నేను చెప్పానో అలవాటు నుంచి అవసరం ఫేజ్లో ఉన్నారో అలాంటి వాళ్ళని మీ అవగాహన ప్రోగ్రాంలు వీటి ద్వారా ఎంకరేజ్ చేసి ఈ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని బయటకు తీసుకురావడానికి మీ వంతుగా కృషి చేయండి. మీరు తీసుకొస్తే వాళ్ళని మోటివేట్ చేసి ఎలాగోలాగా ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి సాధారణ పౌరులుగా చేయడానికి మా శక్తి వంచన లేకుండా సాయశక్తిలో ప్రవర్తిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెటింగ్ హెడ్ గారికి, ఈ మీడియా మిత్రులకి ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.